నస్పూర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో ఆషాఢమాస బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. నస్పూర్ అంబేద్కర్ కాలనీలో పోచమ్మ బోనాల వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా డప్పు చప్పుల మధ్య నృత్యాలు హోరెత్తించారు. శివసత్తుల పూనకాలతో ఊగిపోయారు. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివచ్చి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పోచమ్మ తల్లి తమ పిల్ల పాపలను చల్లగా చూడాలని మొక్కులు చెల్లించుకున్నట్లు కాలనీవాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కొప్పర్తి రాజం, మాడుగుల సమ్మయ్య, మాడుగుల శంకర్, కొప్పర్తి శంకర్, యువకులు మాడుగుల మహేష్, కొప్పర్తి సురేందర్, రమేష్, రాజన్న, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణలో సాంప్రదాయపరంగానే మరి మా తాత ముత్తాతల నుంచి మా నస్పూర్ గ్రామంలో చేస్తున్నటువంటి ఊరు పోషమ్మ కార్యక్రమం బోనాలలో భాగంగా మా ఊరు పెద్దల సమక్షంలో, మహిళల సమక్షంలో, యూత్ సభ్యుల సమక్షంలో మరి బోనాలు ఈరోజు తీయడం జరిగింది. మరి అమ్మవారు మా నస్పూర్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా చల్లగా ఎల్లవేళ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా చిన్న కాళ్ళ నస్పూర్లో చిన్న కాళ్ళ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ పట్టణం చనిపోయినారు యాక్షన్లో, కానీ మీరు అందరం కలిసి మేము మా గ్రామస్థానంతో కలిసి ఆడ తల్లి నియమించుకున్నాం. అప్పటి నుంచి మా అందరూ పెంచుకుంటాను. ఆషాఢం అంటేనే బోనం, బోనం అంటే భోజనం. అమ్మవారికి ఒక్కరోజు భోజనం పెట్టినందుకు సంవత్సర కాలం కూడా మనం చల్లగా చూస్తుంది. ప్రతి ఇంటి నుంచి భోజనం చేస్తే కనుక అమ్మవారు ఎప్పుడు కూడా ఎల్లవేళ తోడై నీడే చల్లగా ఉంటుందని చెప్పి మనం అమ్మవారికి బోనం చేస్తూ ఉంటాము. అంటే బోనం అంటే అమ్మవారికి భోజనం పెడుతూ ఉంటాము. అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని, ఈ నస్పూర్ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ జై అంబేద్కర్ కాలనీ వాసులు ఇంత జనాలు వస్తారు అనుకోలేదు. ఇంతమందిని చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలా ఆషాఢ బోనాలు జరుపుకోవాలని, ఆ తల్లి ఈ అంబేద్కర్ కాలనీ నస్పూర్ని చల్లగా చూడాలని